ఆ బ్యాక్గ్రౌండ్లో ఉన్న పెయిన్ ఏదైతే ఉందో ఇంతకుముందు ఫిల్మ్స్కి ఒక పెయిన్ తీసుకునే ఉండండి, ఎక్కువ స్టోరీలో ఇన్వాల్వ్ అయ్యండి, ఎక్కువ మోస్ట్ ఆఫ్ ద స్టోరీస్ నాయే, యాక్చువల్ స్టోరీ ఐడియాస్ నాయే. బట్ అప్పుడు నేను ఎంత పెయిన్ అనుభవించాను, ఎంత టెన్షన్ పడ్డాను ఒక ఫిల్మ్కి. ఊరికే సక్సెస్ రాదు కదండి, చివరి వరకు కూడా. ఈవెన్ థియేటర్లో సినిమా చూసినప్పుడు కూడా ఆ సినిమా పెద్ద హిట్, అందులో ఒక సినిమా పెద్ద హిట్, నువ్వు వస్తాను వద్దంటున్నా. బట్ ఎక్కడో ఒక యాక్షన్ స్టార్ట్ అయినప్పుడు ఇంకా బెటర్గా తీయాలా థియేటర్లో వెళ్ళిపోయాను బయటికి. మా డిస్ట్రిబ్యూటర్ నాతో పాటు పరిగెత్తుకొచ్చి ఎందుకు వెళ్ళిపోతున్నారంటే సూపర్ హిట్ సార్ సినిమా అన్నాడు. కాదు ఇంకేదో తీసుండాలి. సో ఈ సాటిస్ఫాక్షన్ అనేది మనకి ఎక్కడో ఒక దగ్గర వస్తుంది. అలాంటి ఒక సాటిస్ఫాక్షన్ నాకు దేవి, ఒక మనసంతనం. ఈ మధ్య నేను చేసిన ఒక అల్లరి సినిమా ఒకటి, డర్టీ హెరీ అనే ఫిలిం ఒకటి, లాస్ట్ 40 minutes బాగుంటుంది. తర్వాత ఈ ఫిలిం అండి. ఇది ఈ ఫిలిము అనేది ఏదో విధంగా ఈ లెవెల్ కాదు, లేకపోతే ఆడియన్స్ లెవెల్ కాదు, ఒక ఫిల్మ్ మేకర్ లెవెల్ కాదు, ఇంకేదో లెవెల్కి వెళ్ళి చేయాలి. నా బుర్ర బదలైనా పర్లేదు, ఇంకొక లెవెల్కి వెళ్ళి చేయాలి, ఇంకొక లెవెల్లో ఉండాలి సినిమా అనే థింకింగ్లో వెళ్ళాను. సో లెట్స్ హోప్ అండ్ సీ వాట్ ఈజ్. ఐ పుట్ ఆల్ మై ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్.